నమస్తే అందరికీ, నేను మీ శ్రీకాంత్ కువైట్ నుంచి. కువైట్ వాతావరణం అనేది చాలా దెబ్బతింది. అసలు ఏమైందో అర్థమవుతలేదు. నిన్నటి వరకు చలి ఉండే, వర్షం కూడా ఉండే, కానీ అంతగానం లేకుండే వర్షము. కానీ ఈరోజు అయితే వర్షపాతము 70% నమోదైంది. వర్షం ఇప్పుడు పడుతున్నది, మీరు చూస్తుండొచ్చు. అక్కడ స్విమ్మింగ్ పూల్లో వర్షం ఉన్న నీళ్ళు ఘోరంగా వర్షం ఉంది. వర్షం పడుతున్నది. వెదర్ అనేది చాలా అంటే చాలా చల్లగా ఉన్నది. అసలు ఏం చేయాలని అర్థం కాకుండా నా దగ్గర అయితే గొడవ కూడా లేదు. ఇప్పుడు ఎట్లా పోవడం అర్థమైతే లేదు. బస్ స్టాప్ ఆడ ఉన్న జోడు దుకాణం ఆడ ఉన్నది. వర్షం పడుతున్నది, మీకు కనబడకపోవచ్చు. కింద చూస్తున్నారుగా చినుకులు. వర్షం అయితే పడుతున్నది. కువైట్ వెదర్ దారుణంగా మారింది. మీరు చూస్తున్నారు కదా చినుకులు. వర్షపాతం ఈరోజు అయితే 70% నమోదైంది. వర్షం కూడా బాగానే పడుతున్నది. కువైట్లో వర్షం పడడం అంటే అదొక వింతలాగానే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ అయితే చలి అయితే ఎండ రెండే ఉంటాయి కదా. వర్షం అనేది తక్కువ. సంవత్సరం మొత్తంలో ఒక వారం అట్లా పడుతుంది. ఆ వారం ఇప్పుడు వచ్చినట్టే ఉన్నది. ఏం చేయాలి, తప్పదు. ఇలా ఈ వర్షంలోనే డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీ చేయాలి. కస్టమర్స్ అయితే రారు. కాకపోతే పానం అయితే ఖరాబ్ అవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. దగ్గర ఉన్న వాళ్ళు, కువైట్లో ఉన్న వాళ్ళు. బీ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Not understanding, only listening. There is some benefits, but you are not understanding what I will do. ऊपर तो चढ़ी तो है, ऊपर में चढ़ा रखा Me maafi. How come me karo? Which side, which angle of me karo yani? बनाना है सबसे बड़ी చూడండి, రాత్రి ఎంత చల్లగా ఉంది. వర్షం కూడా ఉంది. డ్యూటీ ముగించుకొని రూమ్కి వెళ్తున్నాము. ఇప్పటికి కూడా ఇంకా వర్షం తగ్గలేదు. పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నది వర్షం. ఇగో మా దోస్తు రేమతుల్లా.